చెప్పమ్మా. మా నాన్నగారి పేరు మీద అభిషేకం చెయ్యండి పంతులు గారు. పేరు చెప్పండమ్మా. పేరు శరత్ చంద్ర, ఆ, కౌండిన్య గోత్రం. అయ్యో నాకెందుకు తెలియదు తల్లి. ఇప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? అలాగే కోమాలో ఉన్నారు పంతులు గారు. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఈ రోజుకైనా ఆయన మామూలు మనిషి అయిపోతారని ఎంతో ఆశపడ్డాను. దిగులు పడకమ్మా. తన భక్తులను భగవంతుడు పరీక్షిస్తాడు తప్ప వాళ్ళ బాధలను పెడచెవిన పెట్టడు. మీ నాన్నగారి మంచితనం, ఆయన మీద మీరు చూపిస్తున్న వాత్సల్యం, తప్పకుండా ఆ భగవంతుడు మీ నాన్నగారిని మామూలు మనిషిని చేసి తీరతాడు. అధైర్యపడకమ్మా. ఎవరో ఒకరిని నన్ను మీ నాన్నను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రేపు బాబా నుంచి బయటపడితే ఆ గదగడతో నీ పెళ్లి ఎలా చేస్తారో తెలిస్తే మేము ఏ సమాచారం చెప్పాలి? నా దగ్గర సమాధానం లేని ప్రశ్నను ఆయన సంధిస్తే నా మనసు ఎంత విలవిల్లాడిందో నీకు తెలుసు కదా స్వామి. నేను నిరంతరం నీకు మొర పెట్టుకుంటూనే ఉన్నాను. నాకు ఇద్దరూ కావాలి స్వామి. మా నాన్న త్వరగా మామూలు మనిషి అయిపోయి గగన్ గారితో నా పెళ్లికి ఆయన అంగీకారం తెలిపేలా నన్ను ఆశీర్వదించు స్వామి. అలా చేస్తే నీ మేలు నేను కన్ను మూసేంత వరకు మరువను స్వామి. ఓం నమస్తే అస్తమం నమస్తేశ్వరాయ నమో దేవాయ త్రిమకాయ త్రికంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ సర్వేశ్వరాయ సదాశివాయ దేవాయ నమః. అమ్మా, హారతి కళ్ళు కదుకోండమ్మా. ఇష్టకామ్యార్థ సిద్ధిరాస్తు. నాన్న అనడమే గాని అల్లుడు గారి బర్త్డే ఎప్పుడో ఆ అమ్మాయికి తెలిసినట్టు లేదు. ప్రేమ మాటల్లో పొంగి పొరలడం కాదు, మనసులో నుంచి తన్నుకు రావాలి. అంతే కదా గోరింటక్ గారు మీరు చెప్పేది? అంతే అంతే. ఈరోజు మా నాన్న పుట్టినరోజుని నాకు తెలుసు గనుకే గుడికెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయించుకుని వచ్చాను. మనసులో నుంచి ప్రేమ తన్నుకొస్తున్నా మీలో ఎంతమందికి ఈ ఆలోచన వచ్చింది? ఏం గోరింటాక్ గారు హ? ఇప్పుడే ఉంటారు? ఆ, బ- హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న. భూమి, బాధపడకమ్మా. బావగారు తప్పకుండా కోమల నుంచి బయటకు వస్తారు. మీ పుట్టినరోజు సందర్భంగా నేను మీకొక గిఫ్ట్ కొన్నాను. అసలు నువ్వే వెతివే మా డాడీకి గిఫ్ట్ కొనడానికి?
మీ డాడీ కాదు, మా నాన్న. మా అమ్మ బ్రతికుంటే నువ్వు అసలు ఈ భూమి మీద పడుండేదానివే కాదు. కావాలంటే నువ్వు మీ అమ్మగారిని అడిగి చూడు నక్షత్ర. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే? చూడు నక్షత్ర, నాన్న బర్త్డే రోజున నేను గొడవ పడాలనుకోవడం లేదు. నన్ను రెచ్చగొట్టకు.